పెట్రోల్ డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ రూ. 2 పెంచారు. కేంద్రం దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ధరల పెరుగుదల సామాన్యుడిపై పడకుండా కంపెనీలే భరిస్తాయి. పెట్రోల్ డీజిల్ రిటైల్ ధరల్లో పెరుగుదల ఉండదని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రంప్ టారిఫ్ల గందరగోళంలో ట్రేడ్ వార్ వస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. దాంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో ఎక్సైజ్ ట్యాక్స్ పెంచారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినందున ఈ అదనపు భారాన్ని చమురు సంస్థలు సర్దుబాటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుండటంతో స్థానికంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురు, ఇంధన ఎగుమతులపై గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ను తొలగించింది. దాంతో దేశీయ సంస్థలకు భారీ ఊరట లభించింది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురు పైన చమురు ఎగుమతులపై 2022 జూలై 1 నుంచి విండ్ఫాల్ ట్యాక్స్ విధిస్తున్నారు. అంతర్జాతీయ ధరకు అనుగుణంగా 15 రోజులకోసారి పన్నును సవరిస్తున్నారు. ఎగుమతుల వల్ల కంపెనీలు అదనపు లాభాలు పొందుతున్న నేపథ్యంలో ఈ ట్యాక్స్ను కొత్తగా తీసుకొచ్చారు. లీటర్కు రూ. 2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇక్కడ రిటైల్ ధరలు పెరగవని, ఎక్సైజ్ డ్యూటీ కంపెనీలే భరిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 107.46 వద్ద ఉంటే డీజిల్ ధర లీటర్కు 95.70 వద్ద ఉంది. కేంద్రం నిర్ణయంతో పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ. 13కు చేరుకుంది. అలాగే డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ. 10కు చేరుకుంది.